విజయారెడ్డి సంఘటన తర్వాత రెవెన్యూ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూ దందా భారీగానే నడుస్తోంది. వీటిలో కొందరు ప్రజాప్రతినిధులు, నేతల అనుచరుల పేర్లు వినబడుతున్నాయి. వీరికి అధికారులు వంత పాడుతున్నారన్న ఆరోపణలకు కొదవే లేదు. అబ్దుల్లాపూర్ మెట్ తరహాలోనే పలు సందర్భాల్లో అధికారుల వద్ద తమ తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంఘటనలు పాలమూరు, గద్వాల, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. అయితే ఇవి పెద్దగా వెలుగులోకి రాలేదు. పాలమూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. విలువైన చెరువులు, కుంటల స్థలాన్ని ఆక్రమిస్తూ అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు చేపడుతున్నారు. మహబూబ్ నగర్ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు ఇప్పటికే భారీగా కబ్జాల పాలయ్యాయి. జిల్లా కేంద్రంగా నాగర్ కర్నూలులోని కేసరి సముద్రం చెరువు శిఖం భూమిలో వెలిసిన పలు అక్రమ వెంచర్లు, నిర్మాణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పట్టణ శివారులో ఉయ్యాలవాడ వద్ద తమ స్థలానికి అడ్డొస్తుందని ఏకంగా ఆర్టీసీ బస్ షెల్టర్ను కూల్చేశారు. దీన్ని తొలగిస్తే అక్కడ దుకాణ సముదాయాలు నిర్మించవచ్చని ఆ స్థలం యజమాని భావించారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేదు. ఇదే పట్టణంలోని నాగనూరు సమీపంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణం ఉన్న చౌటకుంట కట్టను స్థిరాస్తి వ్యాపారాలు పూర్తిగా ధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ రెండు సంఘటనలపై స్థానికులు ఫిర్యాదు చేసినా బాధ్యులెవరన్నది ఇప్పటిదాకా గుర్తించలేదు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే మల్లమ్మకుంట స్థిరాస్తి వ్యాపారుల కబ్జా కోరల్లోకి వెళ్ళింది. కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ స్థలాన్ని రోజు రోజుకు ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. కుంటను కాపాడాల్సిన మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు పెదవి విప్పటం లేదు. గద్వాల పట్టణ శివారుల్లో భూములు యథేచ్ఛగా ఆక్రమణల పాలవుతున్నాయి. ఓ పార్టీకి చెందిన నేతలు అసైన్డ్ ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ముఖ్య నేత అనుచరుడు గద్వాల హమాలీ కాలనీలోని 1.5 ఎకరం సీలింగ్ భూమిపై కన్నేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రహసనం నడుస్తోంది. ఇందుకు ఓ రెవెన్యూ అధికారి వంత పాడుతున్నారు. వనపర్తి, కొత్తపేట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత తదితర పురపాలికల్లోనూ అనధికార లేఅవుట్లు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వెలిశాయి. వనపర్తి మండలం రాయవరం సమీపంలో ప్రభుత్వ భూములను 150 నుంచి 200 ఎకరాల వరకు ఆక్రమించారు. దేవాదాయ శాఖ భూములను స్థిరాస్తి వ్యాపారులు లేఅవుట్లు వేసి విక్రయించేస్తున్నారు. జిల్లా కేంద్రం వనపర్తిలోని చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 1000 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు, ఉమ్మడి జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 19 పురపాలక సంఘాలుండగా వీటన్నింటి పరిధిలో వందల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలిశాయి. జిల్లా కేంద్రం మహబూబ్ నగర్తో పాటు బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, భూత్పూరు, అడ్డాకులలో, అటు వనపర్తి జిల్లా మీదుగా బెంగళూరు జాతీయ రహదారిపైన అక్రమ లేఅవుట్లు భారీ సంఖ్యలో వెలిశాయి. పంట భూములను అధికారికంగా వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే లేఅవుట్లు వేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. అనుమతి లేని లేఅవుట్లకు కొందరు స్థానిక అధికారులు సహకరిస్తున్నారు. ఎవరైనా అధికారి మాట వినని పక్షంలో కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల ఒత్తిళ్లు మామూలుగా ఉండవు. ఉమ్మడి పాలమూరులో సుమారు 1000 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు కొనసాగుతున్నట్టు వినవస్తోంది.